దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నిర్వహణ పరమైన లోపాల కారణంగా హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని విమానాశ్రయాల్లో 3 రోజులుగా ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎయిర్పోర్ట్ లో నిరసనలు, ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు విమానాలు రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో గందరగోళం నెలకొంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో విమానాల్లోని ప్రతి 3 2 ఆలస్యంగా నడుస్తున్నాయి. 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 79 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయ్యాయి. ఇప్పటి వరకు దీని ప్రభావంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్ లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆహారం, నీరు లేక చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయి. ఎయిర్లైన్ సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. మరోవైపు తమ లగేజ్ ను తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎయిర్పోర్ట్ లాంజ్ లో సరైన చోటు లేక చాలా మంది నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే దిద్దుబాటు చర్యలకు దిగిన ఇండిగో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల నుంచి ఎయిర్ బేస్ A320 విమానాలకు మినహాయింపు కల్పించాలని కోరింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఈ ఉపశమనం ఇవ్వాలని ఇండిగో కోరినట్లు సమాచారం. మరోవైపు విమానాల ఆలస్యం రద్దుపై ఇండిగో సంస్థ స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లుగా వెల్లడించారు. ఈ పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడినది కాదు. అండ్ ఇట్స్ నాట్ ది ఫర్ ద ఫస్ట్ టైం. నవంబర్ నుంచే ఇండిగో కార్యకలాపాల్లో అస్థిరత్వం మొదలైంది. గత నెలలో 1200కు పైగా రద్దులు జరిగితే డిసెంబర్ తొలి 4 రోజులకే మరో 300 సర్వీసులు రద్దయ్యాయి. ఈ అవస్థతకు మౌలిక కారణాలుగా పైలట్ల కొరత, కొత్త క్రూ డ్యూటీ నియమాలు, ప్రధాన విమానాశ్రయాల్లో టెక్నికల్ లోపాలు, శీతకాల రద్దీ, ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. సో విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు చెప్పకపోవడంతో వందల మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చారు. చెక్ ఇన్ పూర్తయి లోపలికి వెళ్లాక మీరు వెళ్లవలసిన విమానం క్యాన్సిల్ అయిందంటూ చెప్పడంతో ఇండిగో ఎయిర్లైన్ సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిలో ఒకరిపై ప్రయాణికులు దాడి కూడా చేయడం మనం చూస్తున్నాం. తొలుత వివిధ గమ్యస్థానాలకు వెళ్లవలసిన 20 విమానాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 20 విమానాలు మాత్రమే క్యాన్సిల్ అయిందన్నట్టుగా ఇండిగో సిబ్బంది ప్రకటించారు. కానీ వీటికి అదనంగా 39 విమానాలను రద్దు చేయడంతో వేల మందిపై ప్రభావం పడింది. అయితే ఈ పరిస్థితిని ఇతర విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టికెట్ ధర ఏకంగా 30,000 దాటింది. ఢిల్లీ నుంచి విజయవాడకు ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధర 34,987గా ఉంది. సాధారణంగా 6 నుంచి 10,000 మధ్య ఉండే ధరలు భారీగా పెరిగిపోవడంతో అత్యవసర ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విమానాల కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఇండిగోను ఆదేశించారు.
ఇదిలా ఉంటే 3 రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది లేకుండా బుకింగ్స్ ఎందుకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.